హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, విస్మయం గొలిపే ఒక విషయాన్ని, వర్తమానానికి సమీప భవిష్యత్తుకి కూడా సంబంధించిన విషయాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. 2-3 రోజులుగా సాక్షి మీడియా మూతపడనున్నది అనే వార్తల్ని, వీడియోల్ని చూస్తున్నాను. మూత పడినా ఆశ్చర్యపోను. ఎందుకంటే సాక్ష్యాన్ని ఉపయోగించుకోనప్పుడు సాక్షి మిగిలి ఉండడు కదా. అర్థం కాలేదని కంగారు పడకండి. విగత జీవుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అర్థమైనా చేయలేదు. సజీవుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే దారిలో ఉన్నాడు కాబట్టి సాక్షి మూతపడే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అర్థం కాకపోతే కంగారు పడద్దని ముందే చెప్పాను. ఎందుకంటే ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థం అవుతుంది, వైఎస్ జగన్తో సహా. ఓకే, ఇప్పుడు మరికొంత వివరణ చెప్తాను. 2008 మార్చి 1న సాక్షి పత్రిక ప్రారంభింపబడింది. 2008 క్రిస్మస్ గిఫ్ట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గూఢచర్య వలయానికి, వివిధ దేశాల గూఢచర్య వ్యవస్థలకి, ఓరి పిచ్చిబాగుల్లారా, సిఐఏలు, కేజీబీలు, అప్పటికి మాజీలేండి కేజీబీ, చైనా మెస్లు, బ్రిటిష్ M5 M6లు, మొసాద్లు, ISIలు, మీరంతా కూడాను ఏజెంట్లేరా, తొక్కలోది ఏజెన్సీలు కారు. మీ అందరినీ ఏజెన్సీలుగా నడిపిన ఒక వంశపారంపర్య గూఢచర్య వలయం ఉంది. లైక్ లెహమాన్ బ్రదర్స్, టాటాస్, బిర్లాల్, సురభి డ్రామా కంపెనీలు అయితే ఆంధ్రదేశంలో చాలా తెలుసు, తరతరాలుగా నడిపింపబడి. అలా ఇది కూడా తరతరాలుగా ఉండింది. గూఢచర్యం కాబట్టి అది ఎప్పుడు నిగూఢంగా ఉంటుంది కాబట్టి పబ్లిక్గా తెలియకపోవచ్చు, కానీ గూఢచర్య విశ్లేషకులకైతే బాగానే అర్థమవుతుంది అంటూ మేము దాని వివరాలు నిరూపణలతో సహా ఇచ్చి ఉన్నాము. ఆ తర్వాత వ్యవహారాలు ఎలా మారినాయో నేను